కె. రాఘవేంద్రరావు, మణిరత్నం కలిసి సినిమాను తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో అంత అద్భుతమైన రీతిలో ఉంటుంది కృష్ణవంశీ టేకింగ్. నిన్నే పెళ్లాడతా చిత్రంలో చక్కని రొమాన్స్ ని పండించాడు. మురారీలో పండుగ వాతావరణాన్ని చూపించాడు. సింధూరంలో పసందైన వినోదాన్ని పంచాడు. ఖడ్గం, మహాత్మ, అంతఃపురం చిత్రాల్లో పదునైన సందేశాన్ని అందించాడు. క్రియేటివిటీకి ప్రాధాన్యతనిచ్చే కృష్ణవంశీ తన కెరీర్లో సొంత సబ్జెక్టులతోనే సినిమాలు తెరకెక్కించాడు. చాలా అరుదుగా రీమేక్లు చేశాడు. కన్నడ చిత్రం నట సామ్రాట్ని రీసెంట్ గా రంగమార్తాండగా రీమేక్ చేశాడు. అయితే రీమేక్ లో అంతగా ఇష్టపడని కృష్ణవంశీ రంగమార్తాండని ఎందుకు ఎంచుకున్నాడు అనే సందేహం సినీ ప్రియులకు కలుగుతోంది. ఈ విషయమై ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. ఒక హీరో, ఒక విలన్. హీరోని ఇబ్బంది పెట్టే విలన్, చివరికి హీరో చేతిలో ఓడిపోయే విలన్. పురాణ కాలంలో రామాయణం, మహాభారతాల్లో ఉన్నదే ఇప్పుడు ప్రతి కథలో ఉంటోంది. టెక్నాలజీ మారింది కానీ కంటెంట్ మారలేదు. సవాళ్లను స్వీకరించడం నాకు ఇష్టం. అందుకోసమే రంగమార్తాండ కథని ఎంచుకున్నాను అని వివరించారు కృష్ణవంశీ. ఇంతకాలం బ్రహ్మానందాన్ని కమేడియన్గానే చూశారు. అందుకు పూర్తి భిన్నంగా రంగమార్తాండలో చూడబోతున్నారు అంటూ ఉత్కంఠకు తెరతీశారు కృష్ణవంశీ. ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందో చూద్దాం మరి.